రైట్, మనకి భవిత సంఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి. ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నామో అందుకని చూడొచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరిగితే కనీసము సహాయ సహకారం అందించడానికి కూడా స్పేషియస్ లేదు అన్నట్టుగా కూడా క్లియర్ అర్థం అవుతుంది. మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఇది మొత్తం కమర్షియల్ ఏరియా, కింద మొత్తము షటర్స్, పైన మొత్తము షటర్లలో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు నివసించడానికి పైన ఒక ఫ్లోర్, రెండు ఫ్లోర్. ఎక్కడ చూసినా కూడా ఒక బిల్డింగ్ ఏదైనా ఘటన జరిగితే ఇంకొకరికి ఇబ్బంది కలగడం ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా జరిగినటువంటి బిల్డింగ్ లో కూడా ఇట్లాంటివి అంటే ఫైర్ ఇంజన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవి కూడా కనీసం రావడానికి కావచ్చు, వాళ్ళు వెళ్ళడానికి కావచ్చు అవకాశం లేకుండా. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి ఘటన కూడా ఎక్కువ మంది మృత్యువాత పడడానికి కారణం కూడా అదే మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఆ బిల్డింగ్ లో అసలు స్పేస్ అనేది లేదు. దాని వల్లనే పైన ఉన్నటువంటి గోడలు కూడా కూలగొట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దాదాపుగా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే కేవలం ఏసీ కంప్లైంట్ తేలడంతోనే జరిగింది అని చెప్పేసి ఒక నిర్ధారణకైతే వచ్చిన సందర్భం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 30 మందికి పైగా, అంటే దాదాపు 30 మంది ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అందులో 17 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అందిస్తున్నప్పటికీ కూడా అంటే ఉదయం తెల్లవారుజావడం కావడము, ఘటన జరిగిన తర్వాత అలర్ట్ అయినప్పటికీ కూడా అప్పటికే పూర్తి స్థాయిలో స్మోక్ అంతా కూడా ఆ గదిలో నిండుకుపోవడంతో చాలా మంది ఆ స్మోక్ ఊపిరి ఆడకనే ఎక్కువ మృత్యువాత పడ్డాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారిగా ఊపిరి ఆడకపోవడంతోనే ఊపిరి తీసుకోలేని స్టేజ్ లో వాళ్ళు మృత్యువాత పడ్డారు. కొంతమంది అంటే అందులో ముఖ్యంగా ఎక్కువ వరకు కూడా చిన్నపిల్లలు ముందు మరణించిన వాళ్ళని మనం చూసినట్టయితే స్మోక్ గురైన చిన్నపిల్లలు 50 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు తొందరగా దానికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వెంటనే మృత్యువాత పడ్డారు. కొంతమంది హాస్పిటల్కి తరలించినప్పుడు కూడా మార్గ మధ్యలో పెట్టడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కూడా కొంతమంది పెట్టడం. ఓవరాల్ గా ఇప్పటివరకు దాదాపు 17 మంది చెందినట్టుగా మరణించినట్టుగా అధికారికంగా తెలిపిన సందర్భం అయితే ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్న, అంటే వైద్య సేవలు అందిస్తున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి 4-5 హాస్పిటల్కి రైతులు గాయపడినటువంటి వాళ్ళని అంటే చిత్రాలని తరలించినట్టు తెలిస్తే వాళ్ళందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచించిన సందర్భం కనబడుతుంది. ఈ చర్య పైన ఇప్పటికి ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఇలాంటి చర్య జరగడం బాధాకరము. చాలా చిన్న ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టపోయాము, అంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరము. నెక్స్ట్ ఇట్లాంటివి ఎలాంటివి జరగకుండా ఉండాలి అంటే పూర్తి స్థాయిలో మనము అలర్ట్ గా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఎక్విప్మెంట్ ను వాడుకోవడము, అప్డేటెడ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు ఉదయం సంగతి కూడా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతం దగ్గరికి వచ్చారు. యాక్సిడెంట్ ఎలా, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. కుటుంబ సభ్యులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. మేము కాల్ చేసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించలేదు అనేది వాళ్ళు చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు అందించడానికి కూడా తీవ్ర ఆటంకాలు నెలకొన్నాయి. ఎందుకంటే స్పేస్ అనేది లేదు, కనుక వాళ్ళు మంటలు ఆడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఒకవైపు మంటలు ఆడుకుంటూనే అందులో ఉన్నటువంటి ఇబ్బందిని బయటకు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో లోపల ఉన్నటువంటి ఓడలను కూర్చి లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి వాటిని రక్షించే ప్రయత్నము ఫైర్ సిబ్బంది చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు పనులలో. ఇప్పటికే దాదాపు అందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి చేశారు. చంద్రగిరిలో వివిధ హాస్పిటల్ తరలిస్తే మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తారు. మరి కాసేపట్లో కొన్న ప్రభాకర్ కూడా ఉస్మానియా హాస్పిటల్ చేసి ఉన్నటువంటి వాళ్ళని చూడడానికి, అంటే ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళందరినీ విధాలు చేసుకోవడానికి చేస్తున్నారు. కొత్తగా మనం చూసినట్లయితే ఇంతమంది మృత్యువాత పడారు కారణం ఒకవైపు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కాకుండా హాలిడేస్ అని చెప్పారు. వాళ్ళు కుటుంబ సభ్యుల బంధువులు కూడా హాలిడేస్ అని చెప్పేసి ఇక్కడికి స్టే చేయడానికి వచ్చారు. అందుకని ఎక్కువ మొత్తంలో దాదాపు ఒకే ఇంట్లో అంత చిన్న స్పేస్, ఒకే గదిలో 30 మంది ఉండడం అనేది చాలా అసంభవం. అయితే హాలిడేస్ నేపథ్యంలో ఇంతమంది వచ్చారు, ఇక్కడ ఉన్నారు, ఇంతమంది మృత్యువాత పడాల్సిన దానికి కారణం అయ్యింది అని చెప్పి
వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మొత్తంగా 17 మంది చెందడం, ఇంకా కొంతమంది పరిస్థితి కూడా విషమంగా చెప్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కిషన్ రెడ్డి చేరుకొని ఇంకా తెలుసుకున్నారు. అంతేకాకుండా పొన్నం ప్రభాకర్ కూడా తెలుసుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఏం ఆదేశాలు జారీ చేశారు, వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు మనం అండగా ఉంటాము, కావాల్సిన సహాయక చర్యలు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చారు, డీజీపీ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. మనము చూడొచ్చు, ఏరియాలో ఎక్కడ చూసినా కూడా కనీసం ఒక ఏదైనా ఘటన జరిగితే అసలు స్పందించడానికి కూడా స్పేస్ లేకుండా పోతుంది. మొత్తం చూసాము, ఇక్కడ చూసినా కూడా అన్ని జ్యువెలరీ షాప్స్ అనే బోర్డులే కనిపిస్తున్నాయి. మొత్తం కింద మొత్తం షెటర్స్, పైన మొత్తం ఫ్యామిలీస్ స్పెండ్ చేయడానికి ఫ్లోర్స్ అట్లా వేసుకుంటున్నారు. లోపల స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ రోజు ఘటన జరగడము, అంతమంది మృత్యువాత పడడం కూడా అదొక రీజన్ అనేది మనం చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్క్రీన్ పై. హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో ఏసీ కంప్రెషన్